ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ పశ్చిమ బెంగాల్ పర్యటనలో భాగంగా ఫిబ్రవరి 16 ఆదివారం జరగాల్సిన సమావేశాన్ని నిర్వహించడానికి కలకత్తా హైకోర్టు శుక్రవారం రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ కు అనుమతి మంజూరు చేసింది. ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ప్రసంగించనున్న ఈ సమావేశంలో ప్రజా ప్రసంగ వ్యవస్థను ఉపయోగించడానికి మమతా బెనర్జీ నేతృత్వంలోని పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం మొదట అనుమతిని నిరాకరించింది. బూర్ద్వాన్ పట్టణంలో ఫిబ్రవరి 16న జరగనున్న ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ సమావేశానికి పోలీసుల అనుమతి నిరాకరించడానికి సవాల్ చేస్తూ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ పశ్చిమ బెంగాల్ యూనిట్ గురువారం కలకత్తా హైకోర్టు సింగిల్ జడ్జి బెంచ్ ను ఆశ్రయించింది. పశ్చిమ బెంగాల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ నిర్వహిస్తున్న సెకండరీ పరీక్ష ప్రస్తుతం జరుగుతున్నందున ఆ సమయంలో లౌడ్ స్పీకర్ల వాడకంపై ఆంక్షలు ఉన్నాయనే కారణంతో జిల్లా పోలీసులు అనుమతి నిరాకరించారు. దీంతో ఆర్ఎస్ఎస్ రాష్ట్ర విభాగం పోలీసుల అనుమతి నిరాకరణను సవాలు చేస్తూ కలకత్తా హైకోర్టును ఆశ్రయించింది. వివరణాత్మక విచారణ తర్వాత జస్టిస్ సిన్హా ఆర్ఎస్ఎస్ కు సమావేశాన్ని నిర్వహించడానికి అనుమతినిచ్చారు. ఆదివారం కావడంతో ఈ కార్యక్రమం 1:15 మాత్రమే ఉంటుంది కాబట్టి దీనివల్ల ఎవరికి ఇబ్బంది కలుగుతుందని కోర్టు భావించడం లేదని జస్టిస్ అమృత సిన్హా అన్నారు. ఈ కార్యక్రమాన్ని శాంతియుతంగా నిర్వహించాలని, వీలైనంత తక్కువగా శబ్దం ఉండేలా చూడాలని ఆదేశించారు. Accordingly, the court permits the petitioner to conduct the event in such a manner so that it does not cause any inconvenience to any of the examinees who may be busy with their examination preparation. Paragraph. The petitioner should try to behave in a responsible manner and ensure that there is no and ensure that the sound is kept to the minimum level so as not to cause any difficulty to any person. The writ petition stands disposed of.